రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో అన్నమయ్య జిల్లా 20వ స్థానంలో నిలిచింది అని మదనపల్లి పట్టణంలోని విజయభారతి హైస్కూల్ విద్యార్థులు మనోజ్ఞ రెడ్డి సుదీప్ 596 మార్కులతోటి రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించగా 10 మంది 580 మార్కుల పైన మరో 20 మందికి పైన సాధించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సేతు వెల్లడించారు. అదేవిధంగా మదనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని శ్రావణి 580 మార్కులు, మరో ఇద్దరు విద్యార్థులు 579, 578 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారని ప్రధాన ఉపాధ్యాయులు సుబ్బారెడ్డి వెల్లడించారు. పాఠశాలలో 60% ఉత్తీర్ణత సాధించినట్లుగా వివరిస్తూ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులోనే చాలా మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారని ప్రధాన ఉపాధ్యాయులు సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం హైస్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారంతో ఉత్తమ ఫలితాలు సాధించామని విద్యార్థులు స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ నాయకులు చెల్లపల్లి నరసింహారెడ్డి విజయభారతి విద్యార్థులను కరస్పాండెంట్ సేతుని అభినందించారు. ఇక్కడ చూడండి సార్. My name is Manognya. I have secured 596 marks out of 600. I offer special thanks to our teachers for their guidance and support. Our principal sir had always supported us, and his inspiring words have guided us through our journey. Our hard work and perseverance also plays an important role in it. Thank you. I secured 595 marks out of 600. I'm very grateful to the school and staff and the management. Without the staff and management, this couldn't be possible. I'm very grateful to them. నాకు 580 మార్క్స్ వచ్చినాయి. నేను 6th క్లాస్ నుంచి నేను చేరినప్పటి నుంచి నాకు మా క్లాస్ టీచర్స్, మా సబ్జెక్ట్ టీచర్స్, హెచ్ఎం సహకారం ఉంది. మా ఇంట్లో మా పేరెంట్స్ కూడా నన్ను ప్రోత్సహించారు. నాకు గవర్నమెంట్ అవకాశం ఇస్తే IIITలో ఉన్నత చదువు చదవాలని. Very good. I am studying in Vijayabhati English Medium High School. I am very thankful to all the teachers who helped me to achieve this position, and I am also I am so happy to achieve this, and I am very I feel proud because our principals have supported us, and my parents felt proud when they heard my marks, and also the teachers. Thank you. My name is Gagan Sai. I secured 591 marks out of 600, and I'll be thankful to all of my teachers, our principals, and our principals have supported us every time, and he motivated us whenever we feel slightly low, and his words made us stand like this today in front of you. Thank you. ఈరోజు 10వ తరగతి ఫలితాల్లో మా పాఠశాలలో హైయెస్ట్ మార్క్స్ 580 మార్కులు నారా శ్రావణి అనే అమ్మాయి సాధించడం జరిగింది. అదేవిధంగా 500 పైన స్కోర్ చేసిన వాళ్ళు దగ్గర 40 మంది దాకా ఉన్నారు. 38 నుంచి 40 మంది దాకా ఉన్నారు. మరి ఈ అత్యధిక ఉత్తీర్ణత సాధించడానికి, అత్యధిక మార్కులు పొందడానికి గవర్నమెంట్ వారిచే, ప్రభుత్వం వారు నిర్దేశించినటువంటి 100 రోజుల కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజు మేము ఆ షెడ్యూల్ను ఫాలో అవుతూ పిల్లలకు రివ్యూ పరీక్షలు నిర్వహిస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు ఏ ఏరియాలో వాళ్ళు తప్పులు చేస్తున్నారో దాన్నంతా పిల్లలకు తెలియజేస్తూ ఉండటం వలన వారు వాళ్ళ సమయాన్నంతా వెచ్చించి పిల్లలు కూడా బాగా శ్రద్ధ తీసుకొని నెక్స్ట్ వాళ్ళు ఏ ఏరియాలో బ్యాక్వర్డ్గా ఉన్నారో దాన్నంతా వాళ్ళు సవరించుకుంటూ చదవటం ద్వారా ఈ 500 పైన మార్కులు ఎక్కువ మంది విద్యార్థులు సాధించగలిగామని తెలుపుతున్నాం. అందులోనూ మా పాఠశాలకు వచ్చే విద్యార్థులు మట్టిలో మాణిక్యాలు, చాలా వెనుకబడిన వర్గాల నుంచి వస్తారు. ఫండమెంటల్స్ ఉండదు, బేసిక్స్ ఉండదు. అయినా ఇక్కడ ప్రతి టీచరు, ప్రధానోపాధ్యాయుల వారు, ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ చాలా శ్రమతో వాళ్ళను మోటివేట్ చేసుకుంటా 6th నుంచి తీసుకొని వస్తే ఇంత దాకా వస్తూ ఉన్నారు. మెయిన్
డ్రాబ్యాక్ ఏమంటే పిల్లలు బేసిక్స్ లేకుండా మా పాఠశాలకు వస్తూ ఉన్నారు. అదే కొంత బేసిక్స్ నాలెడ్జ్ ఉండే వాళ్ళు వస్తే ఈ ఉత్తీర్ణత శాతాన్ని గణనీయంగా పెంచగలిగే సామర్థ్యం ఉన్న ఉపాధ్యాయులు మా పాఠశాలలో ఉన్నారని సగర్వంగా నేను చెప్పగలుగుతాను. 10th class results. I'm happy to announce that 2 of our students secured 596 out of 600, and their name is Reddy Sudeep and Manogna, and Sanmukha Priya, she secured 595 marks, P. Bhargavaram 592, and Gagan Sai secured 591 marks. It's a good achievement for securing state rank for the 3rd consecutive years. It's a proud moment for us. Last year 595, prior to that 594, this year 596. It's a gradual development of the students as well as the institution. More than 500 marks secured by 103 students from our school. It's a wonderful achievement. So many other ranks. In social studies, 6 students secured 100 out of 100. Mathematics, 7 students, they secured 100 out of 100. English, 6 students, they secured 100 out of 100. And science also 7 students. Telugu, 5 students, they secured 100 out of 100. So not only the highest marks, in each and every subject, they secured very good marks. So I congratulate Manogna, Reddy Sudeep, Sanmukha Priya, Bhargavaram and Gagan Sai for having secured the highest marks in the state. And I am very much thankful to all the parents for their cooperation. Particularly, I congratulate all my staff for their wonderful effort for the past 33 years. They have been working like this. And so many times we achieved town first. For the past 4 years we have been achieving state ranks. So thank you very much all the parents, students and the staff, particularly all the press for their wonderful cooperation for the development of the institutions. Thank you very much.